కాళేశ్వరం ప్రాజెక్టుకు గత కేబినెట్ అనుమతులు ఉన్నాయనడం అవాస్తవం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఏం చేశారన్నది కమిషన్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలియజేశారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తరువాత నిర్ణయం తీసుకుంటామని సూచించారు. పీసీ ఘోష్ నివేదికలో అన్ని వివరంగా ఉన్నాయని, దోచుకున్న డబ్బులో మళ్లీ బీఆర్ఎస్ నేతలు జనంలోకి వస్తారని పేర్కొన్నారు. డబ్బు తీసుకుని బీఆర్ఎస్ చెంపలు చెల్లుమనిపించాలని పొంగులేటి స్పష్టం చేశారు. ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్నంతా పీసీ ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్రమంగా పేదోడు సొమ్ము దోచుకున్న ఆనాటి పెద్దలు మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు. అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. ఆ డబ్బు తీసుకోండి. మొన్న అసెంబ్లీలో ఏ రకంగా చెంప చెల్లుమనిపించారు. ఈసారి 2 చెంపలు వాసిందాకా ఈ చెంప ఆ చెంప కొట్టాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం